Inspire is our success mantra and Sun is the right choice for you. ఇంకా నిలబడ్డారు? వాడికి జరిగిన మర్యాదే మీకు జరగాలా? పేదంటి పిల్లను పెద్దంటి వాళ్ళకి ఇచ్చి చేస్తే జరిగే మర్యాద ఏమిటో ఘనంగా జరిగింది బాబు. ఇంకెందుకు వెళతా రామ్మ. చూడు బాబు, మేము పేదలం కావచ్చు, కానీ మానమర్యాదల్లో కాదు, ఆస్తి ఐశ్వర్యాలు. ఆస్తి ఐశ్వర్యం కోసమేగా మీ అమ్మాయి ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంది. ముమ్మాటికి కాదు, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నువ్వు వచ్చావు గాని మానాభిమానాలు లేని వాళ్ళతో వాదించడం నాకు అసహ్యం. మిస్టర్, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాడిని కాబట్టి ఎన్నన్నా సహించి ఊరుకుంటాననుకో. లేకపోతే ఏం చేస్తావు? ఈ భార్య శిరోమణి ఏలుకోమని ఆజ్ఞాపిస్తావా? చూడు, భార్య అంటే నువ్వు తొడుగు పారేసే కోటు కాదు, విప్పి వదిలేసే పూటు కాదు. నీ నీతి పాఠాలు విందల్చుకోలేదు. నా పాఠాలు విన్నా వినకపోయినా ఏదో ఒక రోజు నేను నీకు గుణపాఠం నేర్పుతాను. మిస్టర్ సత్యమూర్తి, మైండ్ యువర్ టంగ్ వేసే. ఒక్కటి గుర్తుంచుకో, ఈ అపవాదుకు భయపడి నా కూతురు ఆత్మహత్య చేసుకోదు, నేను చేసుకోనివ్వను. ఈనాడు జరిగిన ఈ అవమానానికి నీ భార్యగా నా కూతురు సహించినా నేను మాత్రం అనుక్షణం గుర్తుంచుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటాను. డోంట్ టాక్ నాన్సెన్స్. ఐ యామ్ టాకింగ్ విత్ సెన్స్. చూడు, ఎప్పటికైనా నీ వృత్తిలో నిన్ను చిత్తు చేస్తాను, నీ వ్యక్తిత్వాన్ని నేలమట్టం గావిస్తాను. నీకు నువ్వే వచ్చి నా కూతురుని క్షమాపణ కోరుకుని కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను. ఇదే నా ఛాలెంజ్. కుక్కలెన్ని మురిగినా ఏనుగు చెలించదని తెలుసు. ఈ రఘురాముడితో పోటీ సింహంతో చెలగాటం లాంటి. నువ్వన్నా ఏ ఒక్క ఛాలెంజ్ నువ్వు నెరవేర్చలేవు, సాధించలేవు. ఇది నా ఛాలెంజ్. రాజా, కులాసాగా ఉన్నావా బాబు? నీ ఆశీర్వాద బలంతో కులాసాగా ఉన్నాను. అవును, తాతయ్యడమ్మా? ఇక్కడే ఉన్నాను మనోడు. అవునరా, పరీక్షలు అయిపోయిన వాడివి వెంటనే ఇంటికి రాక ఇన్ని రోజులు ఆ ఊళ్ళోనే ఉండిపోయావిట్రా? పట్టుదల తాతయ్య, పట్టుదల. అమ్మా, నీకు తాతయ్యకు ఒక శుభవార్త చెప్పాలి. ముందు నోరు తెరవండి. ఏమిట్రా? అంత తెలియక చెప్తానంటే, ముందు తీపి తినాలి, ఆ తర్వాతే మంచి మాట వినాలి. ఏమిట్రా అది? తాతయ్య, అమ్మా, నేను లా ఫస్ట్ క్లాస్ లో పాస్. అరే మనవడు, నీకు తాతనైనందుకు నేను గర్విస్తున్నాను రా. ప్రొద్దున పూట పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, సాయంకాలం పూట ట్యూటోరియల్ కాలేజీలో క్లాసులు నడుపుతూ, సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపుతూ, నువ్వు లాయర్వి కావాలన్న నా లక్ష్యాన్ని నెరవేర్చినందుకు నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావటం లేదురా. ఆహా, నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి నువ్వు అమ్మ పడ్డ శ్రమకి నేను మిమ్మల్ని ఎంత మెచ్చుకోవాలో చెప్తాతే. దెబ్బ కొట్టావు మనోడు, లాయర్ పేస అయ్యాడు కదమ్మా. ఇక ప్రతి మాటకి లా పాయింట్ లాగుతూ నిన్ను ముప్పతిప్పలు పెడతాడు నాన్న. ఈ సమయంలో మా నాన్నే ఉంటే ఎంత సంతోషించేవాడు. అసలు మా నాన్న ఎలా ఉంటాడు కూడా నేను ఊహించలేదు. తాతయ్య, నన్ను మా అమ్మను వదిలిపెట్టి మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? చూడు బాబు, జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో ఎంత ఆలోచించినా అంతుపట్టదు. మీ నాన్న తన మనసు మార్చుకుని మన దగ్గరకు వచ్చే వరకు ఆ కారణం మనకు తెలియదు. హంతకుడికి శిక్ష పడి తీరాల్సింది. మీరెంత ప్రాధాయపడినా న్యాయానికి అన్యాయం చేయలేదు. చూడండి ప్రాసిక్యూటర్ గారు, మా ముఠాలో వాడు జగ్గు సేట్ బుల్చంద్ ఇంటికి దోచుకోవడానికి వెళ్ళింది, అతన్ని హత్య చేసింది ముమ్మాటికి నిజమే. అయితే గ్రహచారం బాగోలేక పోలీసులకు పట్టుబడిపోయాడు. పోతే మీరిప్పుడు కోర్టులో మీ తెలివితేటలు, వాదనా పటిమ ప్రదర్శించకుండా ఉంటే చాలు, మా వాణ్ణి నిర్దోషిగా బయటపడే మార్గం మేము చూసుకుంటాం. అందరూ మీకు వాదించేందుకు ఫీజు ఇస్తారు, మీరు వాదించకుండా ఉండేందుకు నేను ఫీజు ఇస్తాను. అంటే నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నావా? ఆవేశపడకండి, పాముతో అన్నా ఆడుకోవచ్చు గాని నాలాంటి వాడితో పేచీ పెట్టుకోవటం ప్రమాదం. అంటే ఏం బెదిరిస్తున్నావా? బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయటం నా జన్మ హక్కు జపగడదశు. మంచో చెడో ముఖం చూసి చెప్పగలను. పైకి బింకంగా ఉన్నా నీ సంసారం కూలి
నీ గుండె భిలాయి ఉక్కు ఫ్యాక్టరీ కొలిమిలా పగపగలాడుతోంది. గెట్టవుటా? నేను గట్టిగా దలుచుకుంటే నిన్ను ఈ లోకం నుంచే జబగడ థష్ చెయ్యగలను. ఏం కుశారు? చూడు మిస్టర్ రఘురాముడు, ఎదటివాడు ఎంత నీచుడైనా వాడి మీద చెయ్యెత్తటం చట్ట ప్రకారం నేరం. ఇప్పుడు నువ్వు నా కాలర్ని పట్టుకున్నావు అంటే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నట్టే. అంచేత కాలర్ వదిలి నాతో చేతులు కలిపావా నీకు మేలు చేస్తాను, లేదు నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నీలాంటి దగుల్ బాధ్యులకు భయపడి నా వృత్తికి అపకీర్తి తెచ్చే పెరిగివాణ్ణి కాదు. మిస్టర్, నేను తల్లిపాలు తాగి పెరిగిన వాణ్ణి కాదు, కాసుపాము విషం తాగి పెరిగిన వాణ్ణి. కబడ్డా. మరో నిమిషం ఎక్కడే ఉన్నావంటే లంచం అయిపోతున్న నేరానికి నేను అరెస్ట్ చేస్తాను. జాగ్రత్త అనుకున్నావు. అరెస్ట్ చేయించడం అంటే ఏదో అరిసెలు చేయించడం అనుకుంటున్నావా? నువ్వెంత ప్రాసిక్యూటర్ అయినా నువ్వు చెప్పిందే భగవద్గీత కాదు లోకానికి, పీనల్ కోడ్ కాదు పోలీసులకి. కాలం కలిసి వస్తే పోలీసులే నీ చేతులకు బేడీలు వేస్తారు. నీ బోడి ముఖం నువ్వు. బాబు గారు, అమ్మగారు కలవరిస్తున్నారు. నీకు అన్యాయం జరిగిపోయింది బాబు. అమ్మా, నీకు అన్యాయం జరిగిపోయింది. అమ్మా, అమ్మా. బాబు రఘు, అమ్మా, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుకు ఇలా అయిపోతుందని కలలు కూడా అనుకోలేదు. కళకళలాడుతూ ఉండాల్సిన నా ఒక్కగానొక్క బిడ్డ బ్రతుకు ఇలా శిథిలమైపోతుందని నేను ఊహించలేదు బాబు. ఊరుకో, జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడద్దు. బాధ నా గురించి కాదు బాబు, ఒంటరితనంతో నువ్వింకా ఎంత బాధపడతావో అని నా భయం. నువ్వు ఆ భయాలేం పెట్టుకోవద్దమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. రియలీ సారీ. కావాలని డాష్ ఇచ్చి సారీ చెప్తారా బ్రూట్స్? వెరీ సారీ. మేము ఇడియట్స్ డాష్ ఇచ్చింది ఫుల్స్ కాదు. మిస్టర్, మేము ఇడియట్స్ కాదు, డాక్టర్స్. ఐ సీ. ఒరే దారం, ఇడియాటిక్ డాక్టర్స్ రా. మేము బ్రూట్స్ కాదు, లాయర్స్. మీరు లాయర్సా? మైండ్ యూ ప్లీజ్, వి ఆర్ నాట్ లాయర్స్ బట్ లాయర్స్. బుర్రలేని కౌంటర్స్. రండి. ఎవరిని? ఇంకెవరిని? నిన్నేరా. పదా. మనోడు, నువ్వు లా పాస్ అయ్యావు కదా, ఏ కోర్టులో ఏ లాయర్తోనైనా వాదించొచ్చా? బల్లగుద్ది మరీ వాదించవచ్చు. ఎంత కొమ్ములు తిరిగిన లాయర్నైనా వాదించి 3 చెరువులు నీళ్లు తాగించవచ్చు. శాబాష్ మనోడు. తను పట్టిన ప్రతి కేసు జయించండి తప్ప ఓడిపోని సింహం లాంటి లాయర్ ఉన్నాడు. నువ్వు అతను ఓడించాలి. ఎవరు తాతయ్య? ఆయన పేరు వివరాలు చెప్పు. అతను నాన్న, నువ్వు వెళ్ళి ఆ కట్టెల పని చూడు. కట్టెల పనే చూస్తానులే. చూడు బాబు, మీ తాత ఏవేవో చెప్తూ ఉంటాడు, నువ్వు అవేవి పట్టించుకోకు. నాన్న, పెద్దవాడివి, చిన్నవాళ్ళకి మంచి చెడు నేర్పవలసిన వాడివి. తండ్రి కొడుకుల మధ్య నువ్వే విరోధం పెట్టాలని చూస్తావా? కొత్తగా నేను పెట్టేదే ఉందమ్మా. 20 ఏళ్ల నుంచి ఆ ఇంటికి మధ్య ఉంది విరోధం కాక ఆత్మీయత. అతను చేసిన ద్రోహానికి ప్రతీకారం మాట ఎలా ఉన్నా కనీసం కనువిప్పనే కలిగించకపోతే ఎలా? కనువిప్పు కలిగించాలనే ప్రయత్నంలో తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి దూషించుకుంటారు, కలహాలు పెంచుకుంటారే తప్ప దూరమైన ఆయనకు నేను దగ్గర కాలేనుగా. నాన్న, ఆ నిరుత్సాహమే వద్దన్నాను. ఇన్నాళ్ళు రాజాకి చదువు పాడవుతుందని నిజాన్ని తెలియనీయకుండా మభ్యపెడుతూ వచ్చాం. ఇప్పుడు నిజాన్ని చెప్పాలి. నీకు జరిగిన అన్యాయానికి దెబ్బకు దెబ్బ తీయాలి. కట్టిన తాళిని కన్నపేగు దెబ్బతీస్తే సహించలేను నాన్న. నీకు నీవే రాజాకి తండ్రి గురించి చెప్పనని ప్రమాణం చెయ్యి. జానకి, చీడ పట్టిన చెట్టుకి మందు తల్లాలి, చెడ్డ మనిషికి బుద్ధి చెప్పాలి. అదే నా తత్వం. ప్రమాణం చేయి నాన్న. జానకి. నాన్న, ఈ ఒక్కగానొక్క కూతుర్ని గుండెల మీద వేసుకుని పెంచావు కదూ, నా గుండె రగిలేలా చెయ్యకు నాన్న.